నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ దాడులు మేము చేయలేదని చెప్పేసి ఇరాన్ సంచలన ప్రకటన చేసిందనమాట. అలాగే ఇరాన్ ఏ దేశం పైన దాడి చేయలేదని చెప్పేసి, కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద మేము దాడులు చేయలేదని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు పెజిక్షియాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించిందనమాట. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఎవరు దాడి చేశారన్నది ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు పునఃపరిశీలించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడు మనం చూసుకుంటే గల్ఫ్ దేశాల మీద మేము దాడులు ఆపివేస్తూ ఉన్నాము, గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెబుతూ ఉన్నామని చెప్పి ప్రకటించిన కొన్ని గంటల్లోనే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్లో మనం చూసుకుంటే వర్గపోరు నడుస్తూ ఉందన్నమాట. ఇరాన్ దేశం 3 భాగాలుగా విడిపోయిందనమాట. ఒకటి ప్రభుత్వంచే ఎన్నుకోబడిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గం ఒకటనమాట. IRGC ఏదైతే ఉందో అది ఒక వర్గం అనమాట. బసీల్ సైన్యం ఏదైతే ఉందో అదొక మాట అనమాట. వీళ్ళలో ఒకరి మాట ఒకరు వినరనమాట. అలాగే ఇరాన్ అధ్యక్షుడేమో యుద్ధం ఆపివేయాలని కోరితే IRGC వాళ్ళేమో బాంబులు వేసేసి మిసైళ్లు మరియు డ్రోన్లతో దాడులు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే IRGC సైనిక చీఫ్ ఆదేశాలను కూడా IRGC కింద స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోవడం లేదు. మరోవైపు బసీల్ సైన్యం మనం చూసుకుంటే మేమే ఇరాన్ను పరిపాలించేదని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం ఇరాన్కు న్యాయకత్వ లోపం లోపించడంతో అయితే ఈ యొక్క యుద్ధం ఆపడం కష్టంగా మారుతూ ఉందన్నమాట. అలాగే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరితో చర్చలు నడపాలో ప్రస్తుతం అర్థం కావడం లేదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు కూడా అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్లో ఎలుక మరియు పిల్లుల కొట్లాట జరుగుతూ ఉందని చెప్పేసి, వాళ్ళ కొట్లాట జరిగినంత వరకు జరిగి ఎవరు గెలుస్తారో అప్పుడు చూస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు సంచలనమైన ప్రకటన చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.